అంతుపట్టని లోకానికి, అంతం లేని అనంతానికి అందమైన బంధమే నీ పరిచయం. అది మాటలలో చెప్పలేనిది, భావాలలో చూపించలేనిది, మనసులో దాయలేనిదే మన అనుబంధం, నీ స్నేహం. హలో రే, నేను మా స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు కూడా అక్కడికి వచ్చారా? సరేరా, వచ్చేస్తున్నాను. హాయ్. హాయ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే భయ్యా. హాయ్ రా, ఛానల్కి వచ్చావు, ఏంటి మ్యాటర్? నా చైల్డ్హుడ్లో మర్చిపోలేని మిత్రుడు తరుణ్. స్కూల్లో ప్రతి ఇన్సిడెంట్ గుర్తుందంటే వాడే కారణం. స్కూల్తో పాటు వాడు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఓకే, కూల్. ఎలా చనిపోయాడు? బస్ యాక్సిడెంట్లో చనిపోయాడు. యాక్సిడెంట్ సరిగ్గా 5 years అయింది. ఒకసారి లోపలికి వెళ్ళాను ఉందిరా. నేను ఎవరినైనా అడుగుతాను, నువ్వు ముందెళ్ళి బైక్ పార్క్ చేసిరా, ఓకేనా? ఎవరు లేరేంటి? భయ్యా, ఈ స్కూల్లోకి వెళ్ళడానికి ఎవరికైనా పర్మిషన్ అడగాలా? అదేమి లేదు బాస్, ఎవరైనా వెళ్ళొచ్చు. పర్మిషన్ అక్కర్లేదంట, లోపలికి వెళ్ళచ్చు. సరే పద. అమ్మ ఊళ్ళో గడిపిన క్షణాలు ఎంత మధురమైనవో, మనకు ఊహ తెలిసాక మొదటి స్నేహం కూడా అంతే మధురమైంది. తరుణ్, మోర్ దెన్ ఎ ఫ్రెండ్. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యేవాడు, అందుకే అందరికీ నచ్చేవాడు. కానీ వాడికి నచ్చిన అమ్మాయికి తన ప్రేమ తెలియజేసేలోపే మమ్మల్ని వదిలేసి వాడు అంతుపట్టిన లోకానికి వెళ్ళిపోయాడు. తరుణ్, నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. అవసరానికి హెల్ప్ చేసేవాడు రిలేటివ్స్ అయితే, మన అవసరాన్ని తెలుసుకుని మరి హెల్ప్ చేసేవాడు స్నేహితుడు.
బావా నువ్వు వద్దన్న క్రికెట్ బ్యాటింగ్లో 10,000 వేసాను రా. ఇప్పుడు ఆ డబ్బులు ఎలాగ ఇవ్వాలో తెలియట్లేదురా. వాళ్ళు రాత్రి నుంచి నా గురించి వెతుకుతున్నారు రా. ఏదో ఐడియా ఉంటే చెప్పరా. ఏంట్రా ఏం చెప్పకుండా అలా కూర్చుని పోతున్నావు? రే బాబా వాళ్ళు వస్తున్నారు, ఏదో చెప్పి మేనేజ్ చేయరు ప్లీజ్, ఏదో చేయరు రే. హలో బాస్, నాకు ఇవ్వాల్సిన అమౌంట్లో మా వాడికి కొంచెం ఖర్చు ఓకే బాస్, మీ ఇష్టం. ఓకేనా? థ్యాంక్స్ రా బాబా, ఏదో చెప్పి మేనేజ్ చేసా, చాలా థ్యాంక్స్ రా. నాకు నీ గురించి తెలుసు కదరా, పద. సర్లే కానీ ఇంతకీ కిలోమీటర్ ఎంతవరకు వచ్చింది? ఇంతకు చెప్పావా లేదా? లవ్ అది వెళ్తూనే ఉంటుంది, నాకే అర్థం కాదు. చెట్లు పొట్లు వదలరా. ఎక్కడో చూసినట్టుంది. అలా చూడకండి బాస్, మాలో ఎవరికి దిష్టి తెగుతుంది. రాజ్, రాస్తారు బాగా క్యాప్చర్ చేశారు. మీ ఇంటెన్షన్ అర్థమైంది. బాను కొలీగ్ కదా? అంతకన్నా ఎక్కువ. అదే ఇందాక బైక్ మీద చూశాను. బాను వచ్చేస్తున్నాను. బాను ఫోన్ చేశాడు, వస్తారా? మీరు వెళ్ళండి బాస్, నేను వస్తాను. ఓకే. ఏంటైంది సడన్ గా? అదేంట్రా మీ ఫ్రెండ్ అలా వెళ్ళిపోయాడు? ఎవరు? అదేరా రాస్తాను, నీతో పాటు బైక్ మీద వచ్చాడు కదా. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? ఏంటి వెటకారంగా ఉందా? నేను ఎవరి కోసం ఇక్కడికి వచ్చాను? వాడు నాతో వచ్చాడంట. ఏంట్రా తమాషాగా ఉందా? ఇందాక బ్లాక్ జర్క్ వేసుకుని నీ బైక్ మీద వచ్చాడు కదా. ఏంట్రా తాగి ఇంకా దిగలేదా? నీతో వచ్చిన ఫ్రెండ్ నాతో వచ్చాడంట వీడరా. అరే ఇప్పుడే కదా నేను ఆడితో మాట్లాడొచ్చాను. ఏంట్రా నేను అబద్ధం చెప్తున్నానా? సరేరా, నువ్వు కాదు నేను కాదు, ఇందాక వచ్చినప్పుడు ఆ భయ్యాను అడుగు. అరే ఇందాక నేను చూశాను రా, చూశాను. నువ్వు నమ్మవేంటి నా మాట? బైక్ మీద రావడం నేను చూశాను రా, కళ్ళతో నేను చూశాను. అబద్ధం చెప్తున్నానా? భయ్యా ఇందాక వీడితో ఒకరిని చూసావు కదా? వీడితో పాటు ఇంకొక అబ్బాయిని చూసావు కదా? లేదు భయ్యా, ఇందాక నువ్వు చూసావు చెప్పు కదా? భయ్యా, నువ్వు చూసావు కదా? అసలు ఏంటి మీ గోల? నేను మీ ఇద్దరిని తప్ప ఇంకెవరిని చూడలేదు. ఎవరు లేరా? మరి ఇందాక నేను చూసింది? మరి నేను మాట్లాడింది ఎవరితో? మరి ఎవరైనా భయ్యా అసలు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఇదంతా కళ. రే బా కాఫీ తారా. తెస్తాంలే. ఏంటి నాకు ఎంత విచిత్రమైన కళ వచ్చింది?
ఎరా నన్ను కాఫీ తెమ్మని చెప్పి నువ్వు తెచ్చుకున్నావేంటి? ఏంటి కాఫీ నువ్వివ్వలేదా? మరి ఎవరిచ్చారు? ఇదంతా అబద్ధమైతే ఈ కాఫీ నిజం కదా. ఒకవేళ ఈ కాఫీ అబద్ధమైతే నా కలే నిజం. అసలు ఏమైందిరా నీకు? తరుణ్, నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. అంతుపట్టని లోకానికి, అనంతం లేని అనంతానికి అందమైన బంధమే నీ పరిచయం. అది మాటలలో చెప్పలేనిది, భావాలలో చూపించలేనిది, మనసులో దాయలేనిదే మన అనుబంధం, నీ స్నేహం.